హలో అండి, ఏంటి ఇదంతా అని చూస్తున్నారా? ఇది మా పాప షెడ్యూల్. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి ముందు తను షెడ్యూల్ చేసుకున్న రోజు ఎన్ని డేస్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం తీసుకోవాలి అని చెప్పేసి తను అక్కడ చెప్పిందనమాట. అలాగే ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందో కూడా అక్కడ మెన్షన్ చేసింది. ఇక్కడ మా పాపకి మంచి మార్కులు అయితే వచ్చాయి కదా, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది 10th. సో కలెక్టర్ ఆఫీస్ నుంచి అయితే మాకు కబురు వచ్చింది, ఇలా రమ్మంటున్నారు, పిల్లల్ని కలవాలంటున్నారు కలెక్టర్ గారు అని చెప్పేసి మాకు 12:30కి ఆఫ్టర్నూన్ కాల్ చేశారు. 1కి రమ్మన్నారు. ఇంకా ఎంత హర్రీ బర్రీగా రెడీ అయిపోయి వచ్చామంటే అసలు చాలా హర్రీ బర్రీగా రెడీ అయ్యాము. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఒక్క 10 మినిట్స్ అయితే లేట్ అయ్యాము వాళ్ళు చెప్పిన టైంకి. సో కలెక్టర్ గారు వేరే మీటింగ్లో ఉన్నారు, ఇంకా దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ 10th టాపరు అలాగే 12th టాపర్ వచ్చిన ఇద్దరు పిల్లల్ని కూడా రమ్మని చెప్పారనమాట. వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళాము. ఇక్కడ మా వాడిని అయితే నువ్వు కూడా ఇలాగే చదువుకొని మంచిగా మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను కూడా ఇలాగే పిలుస్తారు, ఇలాగే చేస్తారు అని చెప్పేసి మా వాడికి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను స్వయంగా ఫస్ట్ టైం అండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం, అయితే నేను కూడా ఫస్ట్ టైము. ఇక్కడ లోపలికి రమ్మన్నారు ఇగోండి మా కలెక్టర్ గారు హరీష్ గారు అనమాట. ఇంకా తను బొకే ఇచ్చి పిల్లలకి అయితే కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఒక చిన్న చాక్లెట్ కూడా ఇచ్చారనమాట. తినేమో 12th టాపర్, తనకి మా పాపకి అయితే వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళడము. నేను అనుకుంటాను ఎప్పుడు బయట నుంచి చూడడమే తప్ప లోపలికి వెళ్ళలేదు, ఎలా ఉంటుంది ఏంటి అని. మా పాప వల్ల నేను ఫస్ట్ టైం అయితే లోపలికి వెళ్ళాను. ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము కలెక్టర్ గారితో. చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మా పాప టీచర్స్ అనమాట, వీళ్ళంతా మా పాప వాళ్ళ టీచర్స్తో అయితే కొన్ని ఫొటోస్ దిగింది. ఇక్కడ డిఈఓ ఆఫీసరు అలాగే ఇంకో ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అయితే ఉన్నారు. ఇక అక్కడ పని అయితే అయిపోయిందండి, వెళ్ళిన పని అయితే అయిపోయింది కదా, ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. మేము ముందు వస్తున్నాము, మా భక్తి వాళ్ళ టీచర్స్ అయితే వెనక వస్తున్నారు. వాళ్ళు కూడా బాయ్ చెప్తున్నారు మీకు. ఇంకా మేము వాళ్ళకి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరాము. ఎప్పుడు ఇటువైపు మేము అలా బయటకు వచ్చినప్పుడు వెళ్తూ ఉంటే కలెక్టరేట్ని చూసినప్పుడల్లా అనుకునేదానండి, లోపల ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు ఆయన, ఛాంబర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నాకు కొద్దిగా క్యూరియాసిటీ ఉండేది. కానీ ఎప్పుడు వెళ్ళే అవకాశం నాకైతే రాలేదు. అది ఈరోజు మా పాప వలన నాకు ఈ అవకాశం వచ్చింది. అందుకైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఏదో పెద్ద సీఎం పిఎంని కలవడానికైతే వెళ్ళలేదు, మా దగ్గర కలెక్టర్ని కలవడానికి వెళ్ళాను. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. నేను కలెక్టర్ ఆఫీస్కి ఇప్పుడు వెళ్తున్నాను. ఓకే, సో ఫ్యూచర్లో అక్కడికే వెళ్తాను ఇలా. ఓకే, నువ్వే అక్కడ ఇప్పుడు కలెక్టర్ బదులు ఫ్యూచర్లో కలెక్టర్గా నువ్వే కూర్చోవాలని కోరిక. ఎస్. ఓకే, అయితే నువ్వు ఎప్పుడు అనుకున్నావు ఇలా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే కలెక్టర్ కలుస్తారు నేను వెళ్ళాలి అని? 5th క్లాస్. అవునా? చిన్నప్పటి నుండి. ఓకే, 5 years తర్వాత నీ డ్రీమ్ నెరవేరబోతుంది ఈరోజు. ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలి, భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించాలి, అలాగే మంచిగా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని కోరుకుంటారు. ఇదైతే మా స్టార్టింగ్ ప్రౌడ్ మూమెంట్. ఇంకా చాలా ఉన్నాయి తనకి. చదువు చాలా బాగుంది, చేరుకోవాల్సినవి చాలా ఉన్నవి, చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. దీనికోసం మీ అందరి ఆశీర్వాదం కూడా మా పాపకి ఇవ్వండి. మా పాపని మంచిగా బ్లెస్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.